మరి అంతా ఆల్రెడీ మొన్న విన్నారు కాబట్టి చాలా క్లుప్తంగా అర్థం కాని వారికి అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఏంటి అని అంటే, నేను మా పెళ్ళికి ముందు చాలా మంచోడిగా అందరు నన్ను పిలిచేవాళ్ళు, నంబర్ 1. రెండోది, మా పెళ్లి చూపులు కాదు, మాకు పెళ్లి చూపులు లేవు. అందుకే నేను పాస్టమ్మతో అంటాను, మనకు పెళ్లి చూపులు ఉంటే కనుక నేను ఆ పెళ్లి చూపుల్లోనే నిన్ను రిజెక్ట్ చేసేవాడిని అంటాను, ఎప్పుడు నవ్వుకుంటాను. అంటే పాస్టమ్ అంటుంది, నేను కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేసేవాడిని పెళ్లి చూపులు ఉంటే కనుక అని ఆమె కూడా అంటారు. అంటే నాకు పాస్టమ్కి మా సంఘస్థులందరూ ఏమైనా పేరు పెట్టారు తెలుసా? టామ్ అండ్ జెర్రీ అని పెట్టారు. అంటే మేము ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో ఒకటి అనుకుంటానే ఉంటాం జోక్గా. సో అట్లా మా చుట్టాలందరూ కూడా పాస్టర్తో ఏమన్నారంటే, మీ ఆయన బంగారం అన్నారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, పైకి చాలా మంచోడుగా కనపడుతున్నా, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాడిగా నేను కనిపిస్తున్నాను, ఒక భార్యకు పర్ఫెక్ట్ భర్తలాగా నేను కనిపిస్తున్నాను. కానీ నాలో ఏముందంట, అన్ని పాపాలకి మూల పాపం ధనాపేక్ష. అంటే లక్షలు కోట్లు సంపాదించాలి, లగ్జరీగా బతకాలి అనే అత్యాశ. మామూలు ఆశ ఉంటే అది తప్పు లేదు, కానీ నాది ఏంటంటే అత్యాశ. ఈ అత్యాశ ఏం చేస్తుంది తెలుసా? మనల్ని దురాశలోనికి నడిపిస్తుంది. కాబట్టి డబ్బు మీద వ్యామోహం అనేది నా లోపల ఉంది. సో ఎంఆర్ఎఫ్ టైర్ కంపెనీలో మంచి ఉద్యోగం నేను చేస్తున్నాను, అకౌంట్స్ ఆఫీసర్గా. అయినా కూడా నాకు తృప్తి లేదు, ఎందుకంటే నాకు వచ్చేది వేల కొలది రూపాయలు, కానీ నాకు కావాల్సింది కోట్ల కొలది రూపాయలు. అందుకని నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అలాంటి టైంలో మా మేనమావం గారు, క్రీస్తు ఖైదీ రెవరెండ్ పండు ప్రేమకుమార్ గారు, ఆయన గొప్ప రచయిత, అనేకమైన పాటలు ఆయన రాశాడు. ఆయన రాసిన పాటలన్నీ కూడా బాగా హిట్ అయ్యాయి. సో నేనేం ఆలోచన చేశానంటే, డబ్బులు బాగా సంపాదించాలి అని అంటే మా మేనమావం గారి చేత యేసు ప్రభు పాటలు రాయించి వాటిని మార్కెటింగ్ చేస్తే ఒక కంపెనీ లాగా పెట్టి మొత్తం ఆంధ్రదేశం అంతా నేను ఒక ఏమంటారు దాన్ని కార్పొరేట్ స్టైల్లో మార్కెటింగ్ చేస్తే నాకు డబ్బులు బాగా వస్తాయి అని ఆలోచన చేసి నేను ప్రభుదేవ ఆడియోస్ అని ఒక మ్యూజిక్ రికార్డింగ్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా మొదటి క్యాసెట్ దీవించుమోదేవా పేరు చాలా పెద్ద హిట్ అయింది. అందులో యేసు గొరియ పిల్లను నేను వదకు తేబడిన గొరియ పిల్లను, మీకు అందరికి వచ్చు కదా ఆ పాట, వచ్చా? సో అది పెద్ద హిట్ అయింది. దాని మీద ₹1,00,000 నాకు వచ్చాయి. తర్వాత రెండో క్యాసెట్ యేసు రాక, అది కూడా పెద్ద హిట్ అయింది. దాని మీద నాకు ₹1,50,000 వచ్చింది లాభం. మూడో క్యాసెట్ పేరు క్రిస్మస్ కోయిల, ఇది ఆల్ టైమ్ రికార్డ్ హిట్ అన్నమాట. ఎంత లాభం వచ్చిందంటే నాకు ₹5,00,000 లాభం వచ్చింది ఆ ఒక్క క్యాసెట్ ఒక్క నెలలో. అంటే మొదటి క్యాసెట్లో 1,00,000, రెండో క్యాసెట్లో 1,50,000, మూడో క్యాసెట్లో ఏకంగా సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి 5,00,000 వచ్చాయి. సో ఈ 5,00,000 మంచం మీద పరిచి వాటి మీద పడుకున్నా. బాగుంటుంది కదా అట్లా? బాగుంటుందా? బాగోదు. సో పడుకున్నా. నాకేమనిపించిందంటే, ఒత్తుగా లేదు, మరి పలసగా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? కోట్లు ఉంటే అప్పుడు మంచి మత్తుగా ఉంటుంది పడుకోవటానికి అని. అంటే దురాశ అంత భయంకరమైనది, అంత దురాశ నాలో ఉంది. ఇంకోటి ఏంటంటే, నాకు రక్షణ లేదు అప్పుడు. అంటే చాలాసార్లు మనం ఏమంటామంటే, నిజ క్రైస్తవుడు అంటాం, నామకార్థ క్రైస్తవుడు అని అంటారు. కానీ ఎవరు ఇట్లా ఉండరండి. రెండే ఉంటే, నిజ క్రైస్తవులు ఉంటారు, రెండోది దొంగ క్రైస్తవులు ఉంటారు. ఈ నామకార్థ క్రైస్తవు అనేది మేకప్ వేసిన పేరు. అంటే దొంగ క్రైస్తవుడు అంటే బాగోదని దాన్ని లైట్గా పెయింటింగ్ కొట్టి
నామకార్థ క్రైస్తవుడు అని అంటున్నాం, కానీ యాక్చువల్గా నామకార్థ క్రైస్తవుడు ఎవరు లేడు. ఉంటే నిజ క్రీస్తు క్రైస్తవుడు, రెండోది దొంగ క్రైస్తవుడు. కాబట్టి అప్పట్లో నేను ఇంత గొప్ప పరిచర్యలో ఉన్న, ఆంధ్రదేశం అంతా తలకిందులైన నేను దొంగ క్రైస్తవుడిని, నిజ క్రైస్తవుడిని కాదు, నాకే రక్షణ లేదు. సో అట్లా ఈ 5 లక్షలు వచ్చిన తర్వాత ఇంకా నేను ఆగట్లేదు, ఎట్లయినా సరే ₹1,00,00,000 సంపాదించారు ఇప్పుడు అర్జెంటుగా అని ఏం ఆలోచన చేశానంటే, క్రైస్తవులు మైనారిటీ, ఒక 5 నుంచి 10% ఉంటారు భారతదేశంలో లేకపోతే ఆంధ్రదేశంలో. అదే హిందువులైతే 80% ఉంటారు. క్రైస్తవులు 10% ద్వారా 5 లక్షలు నాకు వస్తే, క్రైస్తవులు 5-10% ద్వారానే నాకు 5 లక్షలు వస్తే, మరి 80% ఉన్న హిందువుల ద్వారా నాకు ₹1,00,00,000 వస్తాయి కదా అని ఆలోచన చేసి, ఈ సూపర్ డూపర్ హిట్ అయిన క్రిస్మస్ కోయిల రాగాలను, సంగీతాన్ని నేనేం చేశానంటే షిరిడి సాయిబాబా మీద ఈ పాటలు రిలీజ్ చేయడం జరిగింది. సో హిందువులు 80% కాబట్టి క్యాసెట్లు, సీడీలు విస్తారంగా పంపించాలనే ఉద్దేశంతో ₹10 లక్షల అప్పు చేసి మొత్తం ఆంధ్రదేశం అంతా స్టాక్ పంపించాను. సో నేను ఎదురు చూస్తున్నా ఏంటి అని అంటే, రిలీజ్ అయిపోయింది, సాయిబాబాని స్తుతిస్తూ క్రిస్మస్ కోయిల రాగాలతో, క్రిస్మస్ కోయిల సంగీతంతో, అదే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజతో పాడించి సాయిబాబా స్తుతి పాటలను నేను రిలీజ్ చేయటం జరిగింది. సో ఆంధ్రదేశం మొత్తం నుంచి కట్టలు 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 నోట్ల కట్టలు నా దగ్గర నుంచి పడతాయి అని ఆశతో నేను ఎదురు చూస్తుంటే ఏం జరిగిందో తెలుసా? క్రిస్మస్ కోయిల ఎంత పెద్ద హిట్ అయిందో, క్రిస్మస్ కోయిలని యేసు ప్రభు వారు ఎంతగా ఆశీర్వదించారో, ఈ సాయిబాబా క్యాసెట్ అంత పెద్ద అట్టర్ ఫ్లాప్ అయింది. కట్టలు కట్టలు వస్తున్నాయి నోట్లు అని చూస్తే క్యాసెట్లు అన్నీ కట్టలు కట్టి రిటర్న్ పంపించేశారు మొత్తం. ఇది అట్టర్ ఫ్లాప్ అయింది, ఎవడు కొనట్లేదు, ఈ క్యాసెట్లు ఎవ్వడు కొనట్లేదు కాబట్టి మీకు మొత్తం పంపిస్తున్నామని 10 లక్షల సరుకు నా మొహాన్ని కొట్టారు డీలర్లు. ఇప్పుడు ఈ 10 లక్షలు నాకు ఇచ్చినాడు నాట పడుతున్నాడు, నా డబ్బులు తీర్చండి, అప్పు తీర్చండి, అప్పు తీర్చండి అని. అట్లా 4-5 నెలలు వాడికి మాయమాటలు చెప్పడం కొన్నిసార్లు, తప్పించుకుని తిరగడం కొన్నిసార్లు, వడ్డీ కట్టడం కొన్నిసార్లు, అట్లా 4-5 నెలలు 6 నెలలు లాగే బండి. లాస్ట్లో వాళ్ళు ఇంకా ఆగల. వాళ్ళు ఏమన్నారంటే 10 లక్షలు ఇస్తావా లేకపోతే చస్తావా, అంటే కోర్టుకు లాగుతాం నిన్ను, కోర్టు బోర్డులో నిన్ను నిలబడతాం, అపరాధిగా నీకు జైలు శిక్ష విధిస్తాం అని అనేసరికి అప్పటి నుంచి నాలో నేను కురింగిపోవటం ప్రారంభమైంది. అంటే ఇంత గొప్ప బతుకు బతికిన నేను ఈరోజు ఇంత హీనమైన స్థితికి వచ్చానా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, అన్ని పాపాల కంటే ఘోరమైన పాపం ధనాపేక్ష. అందుకని బైబిల్లో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని రాయబడి ఉంది. అన్ని కీడులకు మూలం ధనాపేక్ష. అంత ఘోరమైన పాపం నా లోపల ఉంది. కానీ నీట్గా షేవింగ్ చేసుకునేవాడిని, చక్కగా తలదూకునేవాడిని, మంచి వైట్ షర్ట్, మంచి జీన్స్ ప్యాంట్, మంచి షూస్ వేసి ఎవ్వరిని చూసినా రాముడు మంచి బాలుడు అన్నట్టుగా నేను కనిపించేవాడిని. కానీ ఏముంది నా లోపల? ఏముంది? ఘోరమైన పాపం నా లోపల ఉంది. సో అట్లా ఇంకా ఈ 10 లక్షల అప్పు నేను తీర్చలేను, ఈ అవమానాలు నేను పడలేనని నేనేం చేశానంటే ఇంకా ఆత్మహత్యే నాకు శరణ్యం అని ఆ రాత్రి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇక మా మిసెస్, మా పిల్లలు, మా అమ్మ అందరు పడుకున్న తర్వాత నేను ఒక్కడిని లేచి ఉన్నాను. నా ఎదురుగా యేసుప్రభు బొమ్మ ఉంది ఒకటి. ఆ బొమ్మ వైపు చూసి నేను అడుగుతున్నాను. ఆ బొమ్మ వైపు చూసి నేను అడుగుతున్నా యేసుప్రభుని, ఎందుకు యేసుప్రభు నాకింత పరిస్థితి వచ్చింది? ఈరోజు నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను.
ఇంత ఘోరమైనటువంటి అప్పుల, అవమానాల, వడ్డీల, కన్నీళ్ళ ఊబిలో నేను ఇరుక్కుపోయాను. ఎందుకు నాకు ఈ దుస్థితి? మరి నువ్వు రక్షకుడు అని అంటారు కదా, నువ్వు రక్షించే దేవుడు అని అంటారు కదా, మరి నిజంగా నువ్వు రక్షకుడివైతే ఒక అద్భుతం చేయి, నా జీవితాన్ని నువ్వు రక్షించు అని సవాలు విసిరాడు. నువ్వు నిజమైన దేవుడు అయితే ఒక అద్భుతం చేసి నన్ను రక్షించు, ఈ అప్పుల, అవమానాల ఊబిలో నుంచి నన్ను రక్షించి నిలబెట్టు అని మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ నేనేం పాపం చేశా అని అడిగాను యేసుప్రభు వారిని. అప్పుడు ఆ యేసుప్రభు వారి బొమ్మ ఇలా రివర్స్లో తిరిగింది. తిరిగి యేసుప్రభు వారి బొమ్మకు బదులు నాకేం కనపడింది? అక్కడ షిరిడి సాయిబాబా బొమ్మ కనపడింది. అప్పుడు నాకు అర్థమైంది, అంటే ఏ విధంగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఏకైక నిజ దేవుడైనటువంటి యెహోవాను విడిచి అన్య దేవతలను వాళ్ళు ఎప్పుడైతే పూజించారో యెహోవా దేవుడు వారి మీద కోపాగ్ని రగులుకుంది, అందులో అనేక మంది నాశనం అయ్యారు. అప్పుడు నా పాపం తెలిసి వచ్చింది. ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు, ఆయనను నేను విడిచిపెట్టి కోట్ల రూపాయలు సంపాదించాలి అనే దురాశతో ఒక అన్య దేవుడి దగ్గరికి నేను వెళ్ళాను. కాబట్టి ఈరోజు నాకు ఈ అప్పుల, అవమానాల, వడ్డీల, కన్నీళ్ళ ఊబిలో నేను కూరుకుపోయాను అని అప్పుడు నా పాపమేంటో నాకు తెలిసి వచ్చింది. వెంటనే ప్రభువా నన్ను క్షమించు, నేను చేసింది ఘోరమైన పాపం, క్రైస్తవ కుటుంబంలో పుట్టా, క్రైస్తవుడిగా పెరుగుతున్నా, క్రైస్తవుడిగా చర్చికి వెళ్తున్నా, కానీ క్రీస్తు లేని క్రైస్తవుడిగా నేనుండి నిన్ను విడిచి ఒక అన్య దేవుడి వైపుకు నేను వెళ్ళాను. అందుకనే ఈ అవమానం, ఈ అప్పులు, ఈ వడ్డీలు నాకు. ఈరోజు నేను ఆత్మహత్య చేసుకోవటానికి కారణం నేనే, నా పాపమే. కాబట్టి నన్ను క్షమించి నన్ను రక్షించు అని ప్రార్థన చేశారు. ఆ నెక్స్ట్ డే మా మేనమామ గారు క్రీస్తు ఖైదీ రెవరెండ్ పండు ప్రేమ్ కుమార్ గారితో నా పరిస్థితి అంతా చెప్పినప్పుడు ఆయన నన్ను ముందు తిట్టాడు. ఎందుకంటే ఆయన పాస్టర్ గారు కాబట్టి ఫస్ట్ నన్ను ఏం చేశాడు? తిట్టాడు. నువ్వు నేను రాసిన క్రిస్మస్ కోయిల పాటలను పట్టుకుని యేసు ప్రభు మీద నేను ఆయన స్తుతిస్తూ రాస్తే నువ్వు ఆయన తీసుకెళ్ళి ఒక అన్య దేవుడి మీద ఆ పాటలు పెడతావా అని తిట్టి ఆయన ఏమన్నాడు? సరే, నీ చింతలన్నీ యేసయ్య తీర్చేస్తున్నాడు, ఇప్పుడు కొత్త క్యాసెట్ మనం చేద్దాం, దాని పేరు చింత లేదిక అని అన్నాడు ఆయన. అద్భుతకరమైన రీతిలో కష్టపడి మరలా ఒక చిన్నపాటి అప్పు చేసి ఆ చింత లేదిక అనే క్యాసెట్ని మేము చేసాం. దాన్ని దేవుడు యేసయ్య దీవించాడు. మళ్ళీ అద్భుతకరమైన రీతిలో ఆంధ్రదేశం అంతా ఆ పాటలన్నీ కూడా మారుమోగాయి. చాలా వరకు ప్రాఫిట్ ఆ క్యాసెట్ ద్వారా నాకు రావడం జరిగింది. దాని తర్వాత మా చిన్న చెల్లెలు భర్త, మా బావగారు, ఆయన 10 లక్షల రూపాయలు నాకు తెచ్చి ఇచ్చి, నువ్వు ఎవరికైతే కట్టాలో వాళ్ళకి కట్టు, వడ్డీ అక్కర్లేదు, నీ దగ్గర ఉన్నప్పుడు నాకు తిరిగి ఇవ్వు అంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే నిజమైన దేవుడు. ఆయనను ఆశ్రయిస్తే మనకు ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఏది కూడా మనకు కొదువ చెయ్యడు. గుర్తుపెట్టుకోండి. అన్య దేవుడి దగ్గరికి నేను వెళ్ళా, ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా తప్పు తెలుసుకుని యేసుప్రభు వారి దగ్గరికి వచ్చా. తిరిగి యేసయ్య నన్ను లేపి నిలబెట్టాడు. అప్పుల అవమానాన్ని, వడ్డీల కన్నీళ్లను యేసుప్రభు వారు కొట్టివేసి గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని నాకు కలుగజేశాడు. అయితే గుర్తుపెట్టుకోండి, అద్భుతాలు వేరు, రక్షణ వేరు. అద్భుతాలు అనుభవించినంత మాత్రాన మనం రక్షణ పొందామనేది తప్పు.
ఆ అద్భుతాలు యేసుప్రభు వారు ఎందుకు మన జీవితంలో చేస్తున్నారనంటే, ఆ అద్భుతాలను అనుభవించిన మనం రక్షణలోనికి రావాలని ఆయన అద్భుతాలు చేస్తాడు. అందుకనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఒక అద్భుతం జరిగింది అంటే దేవుడు మనల్ని రక్షణలోనికి పిలుస్తున్నాడని మనం ఆయన రక్షణలోనికి నడవాలి. సో నేను అద్భుతం చూశాను, 10 లక్షలు అలా తీర్చేశాడు యేసయ్య, కానీ రక్షణ ఇంకా రాలా నాకు. అలాంటి సమయంలో మా ఇంటి దగ్గర ఒక పాస్టర్ గారు, రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ మోజెస్ గారు, ఆయన మా పాటలన్నీ బాగా ఇష్టపడేవాడు. ఆయనకు ఎవరో చెప్పారంట, ఈ పాటలన్నీ ప్రొడ్యూస్ చేసిన ప్రభుదేవ ఆడియోస్ అధినేత మాథ్యూ కుమారసేన్ గారు ఇక్కడే ఉంటారని. ఆయన మా ఇంటికి వచ్చి వాళ్ళ చర్చికి నన్ను ఆహ్వానించటం జరిగింది. అట్లా ఆదివారం రోజున వాళ్ళ చర్చికి వెళ్ళా. చర్చి ప్రసంగమైన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ప్రతి ఆదివారం మన చర్చిలో మారుమోగే పాటలన్నీ కూడా ప్రభుదేవ ఆడియోస్ పాటలే. ఆ ఆడియోస్ అధినేత మాథ్యూ కుమారసేన్ గారు ఈరోజు మన మధ్యలోనికి వచ్చారు, కాబట్టి వారు ముందుకు వచ్చి ప్రార్థనలోనికి నడిపిస్తారు అని అనౌన్స్ చేశాడు. మరి నాకు ప్రార్థన రాదు, మరి ఏమని ప్రార్థన చేయాలి? అందుకే నేనేమన్నానంటే తర్వాత చేస్తా అన్నట్టుగా ఒక సిగ్నల్ ఇచ్చాను ఆయనకి. ఆయన ఇమీడియట్గా అర్థం చేసుకున్నాడు, ఈయనకి ప్రార్థన రాదు, తప్పించుకుంటున్నాడు అని. అది అయిపోయింది. ఆయనే ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చేశాడు. మేము ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఏం జరిగింది అని అంటే, నాలో ఒక వేదన ప్రారంభమైంది. సో పరిశుద్ధాత్మ కార్యం ఎక్కడ ప్రారంభం అవుతుంది అని అంటే, మన హృదయంలో ప్రారంభం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ప్రారంభం అవుతుందంట? మన హృదయంలో. సో హృదయంలో ఒక గొప్ప వేదన, బాధ నేను అనుభవిస్తున్నాను. ఎందుకు అనంటే, ఇంత పెద్ద అద్భుతం దేవుడు నా జీవితంలో చేశాడు కదా, ఆత్మహత్య చేసుకోవాల్సిన నన్ను ఆయన రక్షించి తిరిగి బ్రతికించాడు, నా అప్పులన్నీ తీర్చేశాడు. కాబట్టి అంత గొప్ప దేవుడిని, నన్ను రక్షించిన యేసయ్యను ఆయన సంఘములో ఆయన ప్రజలు ఎదుట ఆయన్ని స్తుతించలేకపోయాను, ప్రార్థన చేయలేకపోయాను. ఇదేనా నా క్రైస్తవ్యం అని నా హృదయంలో ఒక పెద్ద బాధ, వేదన బయలుదేరింది. అలాగే ఇంటికి వచ్చేసిన తర్వాత నేను మా రూమ్లో మోకరించి, నాకు ప్రార్థన రాదు కాబట్టి నాకు తోచిన విధంగా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే సడన్గా ఒక గాలి శబ్దం చిన్నగా ప్రారంభమైంది చెవుల దగ్గర. తర్వాత అది ఉధృతమైపోయి బలమైనటువంటి గాలి శబ్దం మొత్తం వస్తుంది. నేను ఇలా తిరుక్కుంటా పాతాళలోకంలోని దిగిపోతున్నట్టు నాకు అనిపించింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, అపోస్తలుల కార్యములలో పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో ఉన్న 120 మంది మీదకి ఎప్పుడైతే దిగి వచ్చాడో, ఆయన బలమైన గాలి వలె దిగి వచ్చాడు. అగ్ని నాలుకలుగా వారి మీద పరిశుద్ధాత్మ వచ్చాడు. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఈ హృదయంలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. సో పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి దిగి వచ్చాడు అని నాకు అర్థమైపోయింది. రెండోది, పాతాళంలోనికి దిగిపోతున్నట్టు నాకు ఎందుకు అనిపించిందంటే, నా పాపం పాతాళంలోనికి నన్ను లాక్కుని వెళ్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆ పాతాళంలో నుంచి రక్షించడానికి ఆయన నా మీదకి దిగి వచ్చాడు అనే ఒక ప్రత్యక్షత దేవుడు నాకు అనుగ్రహించాడు. అప్పుడు నా పాపాలన్నీ ఒప్పుకున్నా, నా పాపాలన్నీ యేసు పాదముల దగ్గర విడిచిపెట్టా, యేసు క్రీస్తు ప్రభువారిని నా స్వంత రక్షకుడిగా, ప్రభువుగా నేను స్వీకరించాను. కళ్ళు తెరిచి ఆమేన్ అని కళ్ళు తెరవగానే గొప్ప శాంతి, గొప్ప సమాధానం నా హృదయంలో నేను అనుభవించా. అంటే డబ్బులో, పేరులో, లగ్జరీల్లో, కారుల్లో, బంగళాల్లో నాకు లభించని శాంతి
యేసు దగ్గర నాకు లభించింది. ఆ తర్వాత ఆ పాస్టర్ గారింటికి నేను వెళ్ళాను. 2 దినాల తర్వాత వెళ్ళి 2-3 దినాల తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి నా ఈ అనుభవం అంతా ఆయనతో పంచుకుంటే ఆయన ఏమన్నాడంటే, బ్రదర్, యేసు ప్రభువారు మిమ్ములను రక్షణలోనికి నడిపించారు. ఒక దైవజనుడిగా నేను చెప్తున్నా, ఈరోజు మీ రక్షణ దినం. అది ఎప్పుడు అని అంటే 2003 జనవరి 18వ తారీఖు నాడు నేను రక్షణ పొందినటువంటి దినం. ఆ రోజు నుంచి మొత్తం నా వైఖరి అంతా మారిపోయింది. ఆ రోజు నుంచి యేసు క్రీస్తు మహిమ కొరకు జీవించాలి అనే తీర్మానం నేను తీసుకోవటం జరిగింది. అట్లా దేవుడు ఏం చేశాడు అనంటే, ఒక సువార్త సంగీత పరిచర్యగా ఉన్న ప్రభుదేవ ఆడియోస్ని ఆయన ఒక పెద్ద ఉన్నతమైన పరిచర్యగా మార్చివేయటం జరిగింది. హల్లెలూయా. అలాగే నేను ఆ పాస్టర్ గారి చర్చికి వెళ్ళిన 3 నెలల్లోనే పరిశుద్ధాత్మ వరాలు నాకు ఉన్నాయి ఆయన గ్రహించి ఆయన నన్ను అసిస్టెంట్ పాస్టర్గా, ఆయన అమెరికా వెళ్ళిపోతున్నాడు 6 నెలల కొరకు. సో 6 నెలలు సంఘాన్ని నడిపించడానికి ఒకళ్ళు ఉండాలని నన్నే అసిస్టెంట్ పాస్టర్గా అభిషేకం చేసి సంఘాన్ని నాకు అప్పచెప్పి 6 నెలలు అమెరికా వెళ్ళిపోయాడు ఆయన. అట్లా సంఘాన్ని నడిపించే ఒక సంఘ కాపరిగా ఒక క్రొత్త పరిచర్య దేవుడు నాకు అనుగ్రహించడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రదేశం మొత్తం ఇలాగే స్పీకర్గా అనేక సంఘాలకు వెళ్ళాను, అనేక మీటింగ్స్కి వెళ్ళాను. పెద్ద పెద్ద స్పీకర్లతో పాటు దైవజనులతో పాటు నేను కూడా స్పీకర్గా వాళ్ళ పక్కనే కూర్చుని వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. అద్భుతమైన పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు యేసునామ మహిమార్థమే జరిగించుకున్నాడు. అలా 2010లో వరంగల్లో రుథర్ఫోర్డ్ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు నన్ను ఫుల్ టైం సంఘ కాపరిగా మినిస్ట్రీకి వాళ్ళు పిలవటం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే, అసలు వరంగల్ అమ్మాయి నాకెందుకు ఇచ్చాడు, వరంగల్ వాళ్ళని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అంటే, దాని అర్థం పరిశుద్ధాత్మ ప్రణాళికలో ఎందుకు వరంగల్ అమ్మాయిని నాకు భార్యగా ఇచ్చాడనంటే, ఒకనొక దినమున నేను వరంగల్కే వెళ్ళాలి, అక్కడే ఒక సంఘాన్ని నేను కట్టాలి, అక్కడే సంఘ కాపరిగా నేను సేవను చెయ్యాలి అని ఆయన సంకల్పించాడు. కాబట్టి ఆంధ్రదేశంలో అందమైన అమ్మాయిలు ఉన్నా కూడా వరంగల్లో ఉన్న అమ్మాయిని నాకు దేవుడు ఇచ్చి పెళ్లి చేసాడు. కాబట్టి 2010లో మా మిసెస్ అంటుంది, వరంగల్ మొత్తంలో నేను బ్యూటీ క్వీన్ అంటారు. వాళ్ళ స్కూల్లో కిరీటం పెట్టారంట బ్యూటీ క్వీన్ అని. ఏదో కాంపిటీషన్ జరిగితే నాకు ఇది కూడా పెట్టారంటే నేనేమంటానంటే, ఆ కిరీటం పెట్టే మీ ప్రిన్సిపాల్కి కళ్ళు సరిగ్గా కనపడక నీ మీద కిరీటం పెట్టింది అంట. నేను అలా జోక్ చేస్తాను. అంటే ఇక్కడ వరంగల్కి నన్ను నడిపించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. సో అట్లా 2010లో రుథర్ఫోర్డ్ బ్యాప్టిస్ట్ చర్చికి నేను సంఘ కాపరిగా వెళ్ళాను. 5 సంవత్సరాలు ఆ సంఘంలో సేవ చేసిన తర్వాత బయటికి వచ్చి క్రైస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఇండిపెండెంట్ బ్యాప్టిస్ట్ చర్చిని మేము ప్రారంభించాం. దేవుడు అద్భుతకరమైన రీతిలో ఒక చర్చి బిల్డింగ్ని కట్టుకునే కృప చూపించాడు, ఒక ఇల్లు కట్టుకునే కృప చూపించాడు, ఒక కార్ని కొనుక్కునే కృప దేవుడు చూపించాడు. ఏదైనా కూడా దేవుని కృపలోనే ఇప్పుడు నేను పొందుకుంటున్నాను. అలాగే కొంత అప్పు కూడా ఆ ల్యాండ్ కోసం మేము చేయడం జరిగింది. ప్రార్థన చేయండి, ఆ అప్పు కూడా అద్భుతకరమైన రీతిలో దేవుడు తీర్చివేయును గాక. ఆమేన్, హల్లెలూయా. సో అట్లా పరిచర్యలో ఉన్న నేను 2006లో సుధాకర్ గారు ఇక్కడ ఇంకొక సుధాకర్ పాస్టర్ గారి చర్చికి నేను స్పీకర్గా వచ్చినప్పుడు నన్ను కలవటం జరిగింది. ఆ కలయిక ఈరోజు 2006, ఈరోజు 2023, ఈరోజు మీ మధ్యలోనికి మా కలయిక నన్ను మీ మధ్యలోనికి నడిపించింది. కాబట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తుకే
యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. కాబట్టి నాలాంటి పరిస్థితుల్లో మీరుంటే నిరుత్సాహపడబాకండి. యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నా కూడా ఆ పరిస్థితులను తారుమారు చేసే దేవుడు మన యేసయ్య. ఆయన తలుచుకుంటే ఒక్క క్షణంలో నీ సమస్య తీసి ఇసిరిపడేస్తాడు. ఒక్క క్షణంలో నీకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేనే లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు నిరుత్సాహపడబాకండి, నిరాశపడబాకండి. మన దేవుడే నిజమైన దేవుడు. మన దేవుడు యేసయ్యే నిజమైన సజీవుడైన దేవుడు. ఆయన ద్వారా మనకు సమస్తము అనుగ్రహింపబడి ఉన్నాయి. ఏది మనకు కొదువ లేనే లేదు. క్రీస్తు యేసు మహిమలో దేవుడు మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. అంతే. వాగ్దానం అది. వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, ఖచ్చితంగా దానిని మన జీవితాలలో నెరవేరుస్తాడు. మనం నిరీక్షణతో ఆయన వైపు చూడాలి, విశ్వాసంతో ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు ఆయన అద్భుత కార్యములను మన జీవితాలలో జరిగిస్తాడు. అలాగే అద్భుతాన్ని రుచి చూచి కూడా నేను రక్షణ ముందు పొందలేదు అలా నాలా ఎవరైనా ఇంకా ఎవరు రక్షణ పొందని వారు ఉంటే, ఏ విధంగా నేను నా పాపాలు యేసు పాద సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి యేసు క్రీస్తునే రక్షకుడిగా, ప్రభువుగా నేను స్వీకరించాను. మరి పౌలు అన్నాడు, నేడే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. కాబట్టి ఒకవేళ నాలాంటి పరిస్థితుల్లో మీలో ఎవరైనా ఉంటే, ఇంకా రక్షణ అనుభవం లేని వారు ఎవరైనా ఉంటే, ఈరోజే యేసు ప్రభువారిని మీ స్వంత రక్షకుడిగా, ప్రభువుగా మీరు స్వీకరించండి. మీ పాపాలు ఒప్పుకుని వాటిని విడిచిపెట్టండి. యేసయ్య నమ్మదగిన దేవుడు. మన ప్రతి పాపమును ఆయన తన రక్తము చేత కడిగి మనలను పవిత్రులనుగా చేసే దేవుడు మన యేసయ్య. కాబట్టి ఇది మంచి అవకాశం. ఈ ఉపవాస ప్రార్థనా కూడికలు ఒక గొప్ప అవకాశం. ఒకవేళ మనం ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ పొందుకోవటానికి ఇదే అనుకూలమైనటువంటి సమయం. రేపు మనం ఉంటామో ఉండవో మనకి గ్యారెంటీ లేదు. ఎవరైనా చెప్పగలరా రేపు నేను ఖచ్చితంగా ఉంటాను అని? ఎవరు చెప్పలేరు. పెద్ద పెద్దవాళ్ళే, పెద్ద పెద్ద బలాఢ్యులే, బాహుబలిలాగా కనిపించే వాళ్ళే రాత్రి కన్ను మూస్తే పొద్దున్న కన్ను తెరవని వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఎవరైనా చనిపోతే మనం ఏం చెప్తామో తెలుసా? మన రియాక్షన్ ఎలా ఉంటుంది? అదే అవునా, నిన్నే కదా నాతో మాట్లాడింది, చనిపోయిందా, అయ్యో అంటాం. అంటే దాని అర్థం ఏ సమయంలో మనకేమి సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఉన్న సమయాన్నే సద్వినియోగం చేసుకుని దేవుడు మనతో మాట్లాడిన సమయంలోనే దేవుడు అనుగ్రహించే రక్షణను యేసుక్రీస్తు ద్వారా పొందుకొని నిత్య జీవమునకు మనము వారసులము కావాలి. ఆయన నమ్మదగిన దేవుడు, రక్షకుడు, మన ప్రభువు. ఆయనే మన నిత్య జీవము, ఆయనే మన మోక్ష మార్గము, ఆయనే మన యొక్క పరలోకము. ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? అద్భుతమైన మాట అన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు కనుక పరలోకంలో లేకోకుండా నరకంలో ఆయన ఉంటే నేను నరకానికే వెళ్ళటానికి ఇష్టపడతాను అని అన్నాడు ఆ భక్తుడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, యేసు ఎక్కడ ఉన్నా ఆయన యొద్ద మనకు రక్షణ. అది పరలోకం కావచ్చు, నరకం కావచ్చు. ఎక్కడైతే ప్రభువారు ఉంటారో అక్కడే మనకు రక్షణ. కాబట్టి రక్షణ పొందుకోవటానికి ఈ ప్రార్థనా కూడికలు, ఉపవాస కూడికలు చాలా దోహదపడతాయి. ఒకవేళ ఇంకెవరైనా రక్షణ పొందని వారు ఉంటే మీ పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణలోనికి రావాలని నేను ముగిస్తున్నాను. మరొక మారు మరి డానియల్ అయ్య గారికి
సుధాకర్ పాస్టర్ గారికి, మరి ముఖ్యంగా అమ్మగారికి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మరి ఈరోజు నూతన సంవత్సర దయాకిరీటం ధరించుకుని బర్త్డే జరుపుకుంటున్న జీవన్ కుమార్కి మరి ముఖ్యముగా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంఘమంతటికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి దేవుడు మిమ్మల్ని అందరినీ